హాయ్ అండి. అందరూ బాగున్నారు కదా? మేము కూడా బాగున్నామండి. మనం అందరం కూడాను ఇంకా ఇంకా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మీలో చాలామందికి తెలుసు కదా, గత 2 రోజులుగా మీడియాలో ఒకటే గొడవ. హీరో శివాజీ ఏదో వేదిక మీద సినిమా ఫంక్షన్లో వేదిక మీద తప్పుగా మాట్లాడాడు అని చెప్పేసి గొడవ చేస్తున్నారు కదా చాలామంది కాదండి, కొంతమంది. దాని గురించి నేను వాస్తవంగా అయితే అసలు మాట్లాడదలుచుకోలేదండి. నేను ఫాలో అవుతున్నాను, అంతవరకే ఆ న్యూస్ని ఫాలో అవుతున్నాను, ప్రతి వీడియో చూస్తూ ఉన్నాను. సరే, ప్రియా చౌదరి లాంటి వాళ్ళు, శ్రీకాంత్ గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, పెద్దలు సత్యభామ గారు ఇలాంటి వాళ్ళు. సరే, అవన్నీ నేను చూస్తూ ఉన్నాను, బాగానే ఉంది, చక్కగా మాట్లాడుతున్నారు. కానీ రాత్రి నేను ఒక 2 వీడియోలు చూశానండి. ఆ 2 వీడియోలు చూసిన తర్వాత నాకు కూడా ఎందుకో మాట్లాడాలనిపించిందండి ఈ విషయంలో. అందుకే ఇలా మీ ముందుకు వచ్చాను. ఏమిటంటే, శివాజీ మాట్లాడిన మాటలు తప్ప ఒప్ప అనేది మనం జడ్జి చేయాల్సి వస్తే ఆ 2 పదాలు మాత్రమే తప్పు. అది అందరూ ఒప్పుకుంటున్న విషయం, మనమందరం ఒప్పుకోవడం ఏంటంటే, అతనే ఒప్పుకున్నాడు పాపం. ఫ్లోలో నోరు జారానమ్మా, అలా నోరు జారవలసింది కాదు, అది తప్పు, నేను తప్పుగా మాట్లాడాను, క్షమించండి అని చెప్పేసి అతనే వెంటనే వీడియో చేశాడు. నేను ఆ వీడియో కూడా చూశాను, మీరు చూసే ఉంటారు. సరే, ఈ మాటని అతను చెప్పిన తర్వాత, అంటే క్షమాపణ చెప్పిన తర్వాత, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయకుండా కొంతమంది, ఒక 4-5 ఛానల్స్లో కూర్చుని సాగదీస్తున్నారండి. ఏమంటున్నారంటే, ఒక ఆయన ఉన్నాడండి, ఏదో వేరే దేశం నుంచి మాట్లాడుతున్నాడట. ఆయన ఇంతకు ముందు కూడా ఇన్ని కోట్ల మంది నమ్మే మన దేవుణ్ణి దేవుడు లేడంటాడు. దేవుడు నీకు లేకపోతే నువ్వు లేనట్టే ఉండు, అంతవరకు ఓకే. కానీ దేవుడు లేడు అనుకుంటూ ఛానల్స్లోకి వచ్చి కూర్చుని మనకి 4 మంచి మాటలు చెప్పే గురువులు ఎవరైతే ఉన్నారో, గరికపాటి గారు, చాగంటి వారు, ఇలాంటి వారిని కూడా అవహేళన చేస్తూ మాట్లాడతాడు. అతని వర్షం అతను వినిపిస్తే నాకేం బాధ లేదండి, ఈ ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకోవచ్చు అనుకుంటాను. కానీ మనం గురువులుగా గౌరవించి 4 మంచి మాటలు వాళ్ళ ద్వారా వింటూ మన పిల్లలు నేర్చుకుంటే ముందు సమాజం బాగుపడుతుంది అని ఎవరినైతే మనం నమ్ముతున్నామో, మనం గురువులుగా భావిస్తున్నామో, వాళ్ళని అవహేళన చేస్తూ మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. ఆ వ్యక్తి వేరే దేశం నుంచి నిన్న ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ శివాజీ మాట్లాడింది తప్పు, అతను ఏదో అన్నాడండి, అతను ఒక పదం, అది తప్పు మాట అండి. ఆ పదం ఏంటనేది నాకు గుర్తు రావడం లేదు, ఇంగ్లీష్లో అన్నాడు. అది చాలా తప్పు అండి, అలా మాట్లాడకూడదు. ఎందుకు అంటున్నానంటే, ఇలా అతను నాకంటే పెద్ద చదువులు చదువుకున్నాడు, నేను అసలు చదువుకోలేదులేండి, ఏదో వానాకాలం చదువు మంది. అంత పెద్ద చదువులు చదువుకున్న ఒక వ్యక్తి శివాజీ మాట్లాడిన మాటలు తప్పు అని ఎలా అంటున్నాడండి? అంటే, అమ్మ, ఆడవాళ్ళ గౌరవం అనేది బట్టల్లో ఉంటుందమ్మా, వేసుకునే బట్టల్లో. మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి, మీ హుందాతనాన్ని మీరు నిలుపుకోండి. సమాజంలోని పరిస్థితులు ఇప్పుడు బాగలేవమ్మా. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి వెధవలు ఎదురవుతారో తెలియదు, ఎలాంటి నీచులు మిమ్మల్ని ఏ దృష్టితో చూస్తారో తెలియదు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఒళ్ళు కప్పుకునే బట్టలు కట్టుకోండి అమ్మా. అది చీరనే కాదండి, చుడీదార్ కావచ్చు, ఇంకోటి కావచ్చు అని ఈ విధంగా ఒక శివాజీ చెప్పనివ్వండి, చాగంటి గారు చెప్పనివ్వండి, నరసింహరావు గారు చెప్పనివ్వండి, తప్ప అండి? అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఏం ఆశిస్తున్నారు వాళ్ళ నుంచి, మన నుంచి? విప్పుకొని తిరగండి అని చెప్పాలా? అది కరెక్ట్ అని చెప్పాలా అలా చెప్పడం? ఏమిటండి ఆ మాటలు? నిన్న అతను మాట్లాడిన మాటల్లో ఏ మాత్రం తప్పు లేదని చెప్పేసి 198 మంది కామెంట్స్ చూడండి, తెలుస్తుంది. ఆడవాళ్ళు మగవాళ్ళు అనే భేదం లేకుండా 198 మంది అతన్నే సమర్థిస్తున్నారు. అంటే ఏంటి? అతను మాట్లాడింది తప్పు కాదనే కదా. సరే, ఇది పక్కన పెడదామండి. ఆ యాంకర్ ఎవరో ఉన్నారు చూసారా, ఆవిడ ఏమంటుందండి, శివాజీ నిండుగా బట్టలు కప్పుకోమంటున్నాడు,
ఏంటి సింపతి చూపిస్తుందట ఆవిడ. అంటే నిండుగా బట్టలు కట్టుకోమని చెప్పిన వ్యక్తి మీద సింపతి చూపిస్తుంది. మరి ఎందుకు ఆ సింపతి చూపిస్తుందో ఆవిడ నాకు అర్థం కాలేదులేండి. అతను పంచె కట్టుకోవచ్చు కదా, అతను ఎందుకు జీన్స్ వేసుకుంటున్నాడు అని అడుగుతోంది. ఇక్కడ సమస్య పంచ జీన్సా చీర అనేది కాదమ్మా. జీన్స్ వేసుకున్నా, పైన టీషర్ట్ లాంటిది ఏదో వేసుకున్నాడు అతను, అది వేసుకున్నా ఒళ్ళు నిండుగా కప్పుకున్నాడు. నువ్వు గమనించవలసింది అది. నిన్ను చీరే కట్టుకోమ్మా, 8 గజాల చీర లేకపోతే 6 గజాల పట్టు చీర అని అతను చెప్పడం లేదు. అతనే కాదు, మన గురువులు ఎవరు చెప్పినా, మన పెద్దవాళ్ళు వాళ్ళు చెప్తుంది అది కాదు. అంగాంగ ప్రదర్శన చేయకండి. ఇక్కడికిక్కడికి బట్టలు కట్టుకుని ఇదంతా చూపించుకుంటూ బయట తిరక్కండి. అది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. తప్ప ఏం తప్పు ఉందండి? ఇంకొక విషయం అండి, మహిళా కమిషన్ అతనికి ఏదో నోటీసులు ఇచ్చింది. నేను ముఖ్యంగా ఈ విషయం గురించి కూడా మాట్లాడాలనే వచ్చాను మీడియా ముందుకి, వీడియోలోకి. మహిళా కమిషన్ నోటీసులు ఎందుకండి ఇవ్వడం? ఎవ్వరూ అడగకుండానే అతను తన తప్పు తను తెలుసుకుని ఆ 2 పదాలు నేను వాడవలసింది కాదమ్మా అని అతను చాలా బాధపడుతూ వీడియో వదిలాడు కదా. ఇంకా మహిళా కమిషన్ నోటీసులు ఎందుకండి ఇవ్వడం? మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వదలుచుకుంటే శివాజీకి ముందు ఇంకా కొంతమంది మాట్లాడారు కదా, వాళ్ళకి ఇవ్వండి నోటీసులు చూద్దాం. అంటే శివాజీ కొద్దివాడు కాబట్టి, శివాజీకి వెనక పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి మహిళా కమిషన్ నోటీసులు ఇస్తుందా? నేను ఇలా మాట్లాడటం కరెక్టో కాదో నాకు తెలియదండి. ఏదైతే అదైంది, నా మనసులో ఉన్న మాటలు చెప్పాలనుకునే నేను ఇలా వీడియోలోకి వచ్చాను. ఇంతకుముందు నాకంటే పెద్ద ఆవిడేనండి, ఆవిడని కూడా ఇదే క్వశ్చన్ అడిగారు. అమ్మ, ఆడవాళ్ళు మా వాళ్ళు మా ఇష్టం, మేము వేసుకునే బట్టలు మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాము, మీరెవరు మాట్లాడటానికి అంటున్నారు, మరి దీని గురించి మీరేం మాట్లాడతారు అని అడిగితే ఆవిడ, నాకంటే పెద్ద ఆవిడ, ఒక ప్రముఖ నవలా రచయిత, ఆవిడ చాలా ఘాటుగా సమాధానం చెప్పారమ్మా. ఇదైతే నేను డైరెక్ట్గా వీడియోలో చెప్పలేను, ఆ పదాలు వాడలేను. ఈ శివాజీ ఎవరైతే ఉన్నాడో నిన్న ఒక పదం వాడాడు, అది తప్పు అంటున్నారు కదా, ఆ పదం కాకుండా ఆవిడ డైరెక్ట్గా వాడారు. మీ ఒంట్లో మీరు ఇవి చూపించదలుచుకుంటే చూపించుకుంటూ తిరగండి, ఎవడేం మాట్లాడతాం ఇంకా అని అన్నారు ఆవిడ. డైరెక్ట్గా ఆ పదాలు వాడారు ఆవిడ. ఆవిడకి ఇవ్వండి ముందు నోటీసు. దీనికి ఒక 10 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన గురించి మీకు వివరంగా చెప్తానమ్మా. వీడియో లెంతీ అవుతుందని అనుకోకండి. దయచేసి వీడియో చివరి వరకు చూసి నేను చెప్పిన మాటలు విని నిజంగా మనస్ఫూర్తిగా మీకు తప్పనిపిస్తే నా కామెంట్స్లో చెప్పండి. అవి తప్పే అనుకుంటే నేను కూడా మన్నింపు కోరుతాను. కానీ నా మనసులో ఉన్న మాటలు యథాతథంగా జరిగినట్టు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఒక 10 సంవత్సరాల క్రితం, నాకు అప్పుడు ఈ ఫోన్ లేదమ్మా, మా అబ్బాయి దగ్గర ఉండేది. అప్పుడు మా అబ్బాయికి దాదాపు ఒక 23 సంవత్సరాల వయసు ఉండొచ్చు. అమ్మ, ఇదిగో నువ్వు గరికపాటి వారి వీడియోలు చూస్తుంటావు కదా, ఎప్పుడన్నా అబ్బాయి ఇస్తుంటాడు, చూస్తుంటావు కదా, ఇదిగో అమ్మ ఈ వీడియో చూసుకొని ఇచ్చాడు. గరికపాటి వారు ఏం మాట్లాడారంటే, అమ్మా, ఆడపిల్లలు టైట్ ఫిట్లు వేసుకొని తిరుగుతున్నారు బయట, అది కరెక్ట్ కాదమ్మా, ఈ కుర్రాళ్ళు మంచాళ్ళు కాదు, ప్రతి అవయవం అలా బయటికి కనపడేలా టైట్ ఫిట్లు వేసుకొని తిరిగితే ఎంత రోతగా ఉంటుంది చెప్పండి, బ్రహ్మకైనా పుడుతుంది రెమ్మ తెగులు అన్నట్టు అని వాడారమ్మ. అంటే నేను ఇది గురువు గారిని తప్పు పట్టడంలా, ఆయన ఉన్నది ఉన్నట్టు వాస్తవం చెప్పారు. జనబాహుళ్యంలో మనం ఏదైతే మాట్లాడుకుంటామో, అంటే స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు, ఇలా వీడియోలో మాట్లాడేటప్పుడు మన మాటలకు కొంచెం షుగర్ కోటింగ్ అద్దుతాం కదా. కానీ గురువుగారు అలా కాదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు, వాస్తవాలే మాట్లాడతారు, కఠినంగా కూడా మాట్లాడతారు. మరి ఆయన్ని కూడా అప్పుడు కొంతమంది సామాజికవేత్తలు అనబడే వాళ్ళు తప్పు పట్టారు. ఎందుకమ్మా తప్పు? ఈ సందర్భంగా నా అనుభవంలోకి వచ్చిన ఒక విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. విని ఆ తర్వాత మీరు మాట్లాడండి ఏదన్నా ఉంటే కామెంట్స్లో. ఒకరోజు సాయంత్రం ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడేనమ్మా,
సాయంత్రం 5-6 గంటల మధ్యలో మేము గుమ్మంలో కూర్చుని ఉన్నాము. ఒక 4-5 ఆడవాళ్ళం ఉన్నాం. కూర్చొని ఏదో కబుర్లు చెప్పుకుంటున్నాం. మేము ఈ టీవీ సీరియల్స్ అవి అంతగా చూడలేండి, అప్పుడు ఇప్పటికీ కూడా. గుమ్మంలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే ఒక అమ్మాయి అట్లా వెళుతోందమ్మా మా ముందుగా. ఇదే టైట్ ఫిట్ వేసుకొని వెళుతోంది. అసలు ఎంత టైట్ ఫిట్ అంటే అసలు చెప్పేది కాదులేండి. అసలు మొత్తం లోపల ఏముందో బయటకు కనబడుతోంది, అరలుగా. నేను పచ్చిగా మాట్లాడుతున్నాను అనుకోకండి, ఇలాగే మాట్లాడాలి అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. చాలామందికి అర్థం అవ్వాలంటే ఇలాగే మాట్లాడాలి. సరే, ఆ అమ్మాయి అలా వెళుతోంది. ఆ అమ్మాయి పైన వేసుకున్న టీషర్ట్ లాంటిది ఉంటుంది కదా, అదేమో టైట్ ఫిట్ ప్యాంటు. పైన టీషర్టు ఇక్కడ వరకే ఉంది, ఆ ప్యాంటు మీదకి కూడా రాలేదు, జస్ట్ ఇక్కడ పొట్ట వరకు ఉందనుకుంటా, అంతే. చాలా పొట్టిది. ఆ అమ్మాయి ఇలా మా ముందుగా నడిచి పెడుతోంది. అనుకోకుండా ఆ అమ్మాయి చేతిలో వస్తువు ఏదోనమ్మా, నాకు కరెక్ట్గా గుర్తులేదు, మరి డబ్బులో లేకపోతే కీ చైన్ లాంటిదో ఏదో గబుక్కుని కింద పడింది. ఆ అమ్మాయి అది అందుకోవడానికి ఇలా కింద పొంగిందమ్మా. ఎంత దారుణం అంటే ఈ పైన వేసుకున్న టీషర్ట్ మొత్తం పైకి పోయింది, ఈ కింద ఉన్న టైట్ ఫిట్ ఇలా కిందకు వచ్చింది. రోడ్డు మీద, నడి రోడ్డు మీద ఎంత చండాలంగా ఉంటుందమ్మా, మీరే ఆలోచించండి. గురువు గారు అలా టైట్ ఫిట్లు వేసుకొని బయట తిరక్కండమ్మా అని చెబితే మీకు తప్పు అనిపించిందా? ఆ సమయంలో ఆ సంఘటన చూసిన మేము 5-6 ఆడవాళ్ళం అక్కడ కూర్చున్న వాళ్ళం, మేము అనుకున్నది కరెక్ట్గా నేను శివాజీ చెప్పిన మాటలే. ఖచ్చితంగా అతను అలా మాట్లాడటం కరెక్ట్గా నేను సమర్థించడం లేదమ్మా. ఆ 2 పదాలు ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. అవి అన్పార్లమెంటరీ అన్నారు, ఓకే, తప్పే. అవి జనబాహుళ్యంలో మాట్లాడుకునే మాటలు, స్టేజ్ మీద అలా మాట్లాడకూడదు. కొంచెం విఘ్నత ఉపయోగించి మాట్లాడాలి, కరెక్ట్, నేను ఒప్పుకుంటున్నా, అతనే ఒప్పుకున్నాడు కదా. అయితే ఆ రోజు మేము ఇదే మాటలు అనుకున్నామమ్మా, ఖచ్చితంగా. ఏమమ్మా ఆ రకంగా ఆ టైట్ ఫిట్లు వేసుకొని రోడ్ల మీద తిరగకపోతే ఏం పోయింది? అసలు ఆ అమ్మ అబ్బాయి ఎలా పంపించారా బట్టలు వేసుకొని రోడ్డు మీదకి ఆ పిల్లని ఇలా? ఇంకా మిగతా మీరే ఊహించుకోండి, ఇంకేమేమి అనుకొని ఉంటాము. అయితే అసభ్యంగా ఏమనుకోలేదులేమ్మా, కొంచెం సభ్యతా సంస్కారాలు తెలిసిన వాళ్ళం కనుక ఆ డ్రెస్సింగ్ కరెక్ట్ కాదు అని మాలో మేము చెప్పుకున్నాం. అదే కదా గురువు గారు చెప్తున్నా, శివాజీ చెప్తున్నా, ఎవరు చెప్తున్నా, మొన్న సుమన్ గారు చెప్పినా కూడాను, హీరో సుమన్ కూడా చెప్పారు కదా. కాకపోతే ఇంత కఠినంగా చెప్పల, ఇలాంటి 2 పదాలు ఏవైతే ఉన్నాయో అవి వాడల, కానీ సుమన్ గారు కూడా ఇదే చెప్పారు. అమ్మ, ఆడవాళ్ల గౌరవం అనేది వేసుకునే బట్టల్ని బట్టి ఉంటుంది. ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు కూడాను. ఇంకో విషయం చెప్పాలమ్మా, ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగింది. ఒక ఫంక్షన్, సినిమా ఫంక్షన్. అతను సినిమా హీరోయిన్స్ అన్నాడు అంటున్నారు కదా. సినిమా హీరోయిన్స్కి ఎవరికి తప్పు అనిపించలేదు అతను మాట్లాడిన మాటలు, వాళ్ళు ఎవరు స్పందించరు. మరి వీళ్ళు ఎంతరాలు ఎందుకు స్పందిస్తున్నారో నాకు అర్థం కావట్లే. చాలా పెద్ద సభ అమ్మ అది, అంటే సినిమా ఫంక్షను. చాలా హైట్ మీద ఉంది వేదిక ముందు చాలామంది, కొన్ని వేల మంది కూర్చొని ఉన్నారు. ఆ సినిమాలో వేసిన హీరోయిన్ అనుకుంటాను, అంటే చాలా సంవత్సరాలు అయింది, అందువల్ల నాకు అంత కరెక్ట్గా గుర్తులేదు, హీరోయినే కావచ్చు. ఆ వేదిక మీదకి వచ్చి కుర్చీలో కూర్చుందమ్మా. ఎలాగంటే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది. ఆ అమ్మాయి వేసుకొని వచ్చిన డ్రెస్ ఏమిటో తెలుసా? ఏ చీరో చుడీదారో కాదమ్మా, ఇక్కడ దాకా నిక్కర్ లాంటిది, అంటే దాన్ని ఏమంటారు, స్కర్ట్. ఆ స్కర్ట్ లోపల ఇన్నర్ ఉంది లేదు ఇవన్నీ పక్కన పెట్టండి, ఉంటుందిలేండి, తప్పు, మనం అలా తప్పుగా మాట్లాడకూడదు. కానీ ఆ అమ్మాయి అంత పొట్టి స్కర్ట్ వేసుకొని వచ్చి అంత హైట్ మీద ఉన్న సభా ప్రాంగణంలో ఆ పైన వేదిక మీద కాలు మీద కాలేసుకుని కూర్చుంటే కింద కూర్చున్న జనానికి నువ్వు ఏం చూపించాలనుకుంటున్నావు? ఏం కనపడుతుంది అనుకుంటున్నావు? ఇది సభా మర్యాద? మీరు ఆలోచించండి. ఇలాంటివి కొన్ని వేల ఉదాహరణలు చూసిన తర్వాత పెద్దలు, గురువు గారు, సరే శివాజీ లాంటి వాళ్ళు, సుమన్ గారు లాంటి వాళ్ళు 4 మంచి మాటలు చెప్తే మన డ్రెస్సింగ్ గురించి అది తప్ప? ఇంకొకటమ్మా, నిన్న
నా వయసు ఉండొచ్చో మరి నాకంటే ఇంక 2 ఏళ్ళు పెద్దో ఇంక 2 ఏళ్ళు చిన్నో, కానీ ఒక ఆవిడ కూడా సామాజిక కార్యకర్తని, సామాజిక వేత్తని అని ఏదో చెప్పుకుంటారు. ఆవిడ నిండుగా చీర కట్టుకుంటారు. ఆవిడేం మాట్లాడుతున్నారంటే ఆ వీడియోలో, అసలు మన సమాజంలో జెండర్ ఈక్వాలిటీ లేదండి అంటున్నారు. సమాజంలో జెండర్ ఈక్వాలిటీ లేదంటే అసలు ప్రకృతిలోనే లేదు కదమ్మా జెండర్ ఈక్వాలిటీ అనేది. మీకు అది కూడా తెలీదా? ఇప్పుడు నాలాంటి వాళ్ళకంటే తెలియకపోవచ్చు, మేము పెద్దగా చదువుకోలేదు, ఏదో వానాకాలం చదువులు వీళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకుని సామాజికవేత్తలు అని చెప్పి చాలా చాలా సమస్యల మీద గళమెత్తి మాట్లాడే అంత వయసు అంత అనుభవం ఉన్న మీకు కూడా తెలియదా? జెండర్ ఈక్వాలిటీ అనేది ప్రకృతిలోనే లేదు. భగవంతుడు ఆడ శరీరాన్ని మగ శరీరాన్ని ఈక్వాలిటీ అంటే మీరు అంటున్నట్టు ఒకే విధంగా సృష్టించలేదు. ఆడవాళ్ళ శరీరం వేరు, ఆ అవయవ నిర్మాణం వేరు, మగవాడి అవయవ నిర్మాణం వేరు. ఎక్కడ దాకా ఎందుకమ్మా? ఇప్పుడు మన ఇళ్లలో మగవాళ్ళు ఉన్నారు, లుంగి కట్టుకుంటారు. సరే ఇప్పుడంటే ఏదో నైట్ ప్యాంట్లు వేసుకుంటున్నారు, మామూలుగా లుంగి కట్టుకుంటారు. మన నాన్నలు కావచ్చు, అంటే మన నాన్న వాళ్ళు, మా నాన్న మీ నాన్న అలా. ఇప్పుడు మన భర్త, నా భర్త మీ భర్త, అట్లా మగవాళ్ళు. ఇవన్నీ ఎందుకు? మగవాళ్ళు లుంగి మీద పైన ఏ ఆచ్ఛాదన లేకుండా బయటికి వెళ్ళి వస్తారు కదా కదా. మరి మనం అలా వెళ్ళగలమా? వెళ్ళొచ్చా? తప్పు కదా, అలా వెళ్ళలేం కదమ్మా. ఆడవాళ్ళకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి. మన శరీర నిర్మాణంలోనే భగవంతుడు అలా సృష్టి చేశాడు. మన శరీరం ఇలా కప్పుకోవాల్సిన శరీరం అంతే తప్ప విప్పి చూపించాల్సింది కాదు. ఇదే పెద్దలు చెప్పినప్పుడు మీరు దాన్ని తప్పు పడుతున్నారు, అది కరెక్ట్ కాదమ్మా. సరే ఆ చెప్పేదేదో మంచిగా చెప్తే బాగుంటుంది, అలాంటి అబ్యూజింగ్ వర్డ్స్ వాడకుండా. ఓకే, ఇంకొక విషయం అమ్మా. మంచు మనోజ్ నిన్న క్షమాపణ చెప్పాట శివాజీ గారి తరపున. ఎందుకమ్మా? మనోజ్, నువ్వు చాలా మంచివాడు అనుకునేదాన్ని ఇంతవరకు, ఎందుకు ఇలా మాట్లాడావు నిన్న? నువ్వు క్షమాపణ చెప్పాల్సిన పని ఏంటి? శివాజీ అప్పటికప్పుడే క్షమాపణ చెప్పాడు కదా, నువ్వెందుకు క్షమాపణ చెప్పావు? నీకేం పని? మీ ఇంట్లో ఆడవాళ్ళు మంచిగా బట్టలు కట్టుకునేలా చూడండి. ఇలా జనంలోకి వచ్చే సెలబ్రిటీలు అని చెప్పుకునే వాళ్ళు ఎంతో కొంత ప్రభావం ఈ కుర్రకారు మీద చూపిస్తారు ఎంతో కొంత ప్రభావం. కాబట్టి చక్కగా నిండుగా మంచి బట్టలు కట్టుకోండి. చీరనే కాదు, అది చుడీదార్ కావచ్చు, జీన్స్ కావచ్చు, ఏదైనా కానీ. ఎక్స్పోజింగ్ వద్దు. ఎవరు చెప్పినా, అది నేను చెప్పినా, ఇంకొకళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా ఎక్స్పోజింగ్ వద్దు. ఆడదాని శరీరంలో భర్త మాత్రమే చూడదగిన అవయవ సంపదని అతను ఒక్కడికే చూపించుకోవాలి, భర్తకు మాత్రమే చూపించుకోవాలి, జనానికి కాదు. అలాంటి డ్రెస్సులు వేసుకుని సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనమ్మా? నిన్న పాపం ఆ అమ్మాయి ఆ హీరోయిన్ విషయంలో చూసిన తర్వాత కదా శివాజీ స్పందించాడు. ఎంత బాధేసింది నిజంగా. ఆ వీడియో నేను చూసి కూడా చాలా బాధపడ్డాను, చాలా కోపం వచ్చింది నాకు. నేనేమనుకున్నానంటే కొన్ని వేల మంది కుర్ర గుంపు వస్తారు అక్కడికి, అలాంటి చోటుకు ఆ అమ్మాయి అలాంటి డ్రెస్ వేసుకోకూడదు కదా, చక్కగా మంచి బట్టలు వేసుకొని వస్తే ఎంత బాగుండేది అని బాధేసింది నాకు. పాపం ఆ అమ్మాయి పరిస్థితి, ఆ అమ్మాయి కూడా బాధపడే ఉండొచ్చు. ఆ సందర్భంగా శివాజీ మాట్లాడితే శివాజీని తప్పు పడతారా? చాగంటి గారు మాట్లాడితే నిన్న ఆయన ఎవరో చాగంటి గారిని తప్పు పడుతున్నాడు. భార్య ఇలా ఉండాలి, భర్తతో ఇలా మెలగాలి అని ఆయన నాలుగు మంచి మాటలు చెప్తే అది తప్పుట. ఈ తప్పు ఈ మంచి మాటలు చెప్పడం తప్పు అని చెప్పేవాళ్ళు మీ ఇంట్లో ఆడపిల్లలకు కానీ మీ తల్లికో చెల్లికో ఇలాంటి బట్టలే వేసుకొని తిప్పుతారా? చెప్పండి.
మనోజ్ అంటే నాకు చాలా ఇష్టం అమ్మా, అతను ముక్కుసూటిగా మాట్లాడతాడు, మంచిగా మాట్లాడతాడు అనుకునేదాన్ని. కానీ అతను కూడా శివాజీని తప్పుపట్టి శివాజీ తరపున క్షమాపణ చెప్తాడని నేనైతే అనుకోలేదు. నాకు నచ్చలేదు అంతే. మనోజ్, నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు. మన మీ ఇంట్లో గొడవల్లో నేను చాలా ఫీల్ అయ్యాను. అయ్యో మనోజ్ని అలా చేయటం ఏంటి, మనోజ్ని ఇలా అనడం ఏంటి అని నేను చాలా బాధపడ్డాను. మా ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు, మనోజ్ కూడా అంత బాధపడి ఉండడమ్మా, నువ్వేంటి అంత బాధపడుతున్నావు అతని గురించి అని. నాకు అంత బాధేసింది పాపం. నువ్వేంటే ఇలా మాట్లాడటం. ఇంకో ఛానల్లో ఇంకొక ఆవిడండి, ఆవిడ కూడా బాగా పెద్ద చదువుకున్న ఆవిడ వీడియోలు కూడా కొన్ని చూస్తుంటాను నేను. ఆవిడేమన్నారంటే యాంకర్ తోటి అంటున్న మాటలు, నువ్వు పంపించిన వీడియో నేను చూశానమ్మా, ఇతను ఏం మాట్లాడా ఎక్కడ దొరుకుతాడా అని చూస్తుంటే నాకు ఒక్క పాయింట్లో దొరికాడు, మీరెవరో అది క్యాచ్ చేయలేదు అనుకుంటాను, నేను క్యాచ్ చేశాను అని చెప్పేసి ఆవిడ ఏదో ఒక పాయింట్ గురించి చెప్తున్నారు. ఎవరు ఏది చెప్పినా నేను అతను చెప్పిన మాటల్లో రెండు పదాలు అవి దొరకకుండా ఉంటే బాగుండేది, అంతే కదా. కానీ ఆవిడ నేను ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నానమ్మా, ఎక్కడ దొరుకుతాడా అని వెతికాను దొరికేస్తాడు అంటున్నారే. ఒక్కటి, నిన్న శివాజీ మాట్లాడిన మాటల్లో స్త్రీ అంటే ప్రకృతి మాత, స్త్రీ అంటే అమ్మ, మా అమ్మ అని చెప్పి అతను గుండెల మీద చేయి పెట్టుకుని మరీ చెప్పాడే, అది దొరకలేదా మీకు? ఏమ్మా, తప్పు మాత్రమే దొరికిందా? స్త్రీ అంటే అమ్మ, మా అమ్మ అని హృదయపూర్వకంగా అతను చెప్పిన మాట మీకు దొరకలేదా? దాన్ని ఎందుకు హైలైట్ చేయడం లేదు మీరు? ఈ రెండు పదాలే ఎందుకు హైలైట్ చేస్తున్నారు? నాకు తెలియక అడుగుతున్నాను. అలాగే ఇందాక చెప్పడం మర్చిపోయానమ్మా, అనసూయ గారు, అదే ఆ యాంకర్ గారు, అసలు ఆ పేరు కూడా ఆవిడకి సూటబుల్ కాదు, నేను నిజంగా చెప్తున్నాను. ఆవిడేమన్నారు, ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నట్టున్నాడు, ఇన్సెక్యూర్. నిజమేనమ్మా, శివాజీ తరపున నేను చెప్తున్నాను, నా తమ్ముడు లాంటి వాడు ఇన్సెక్యూర్గానే ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఎందుకంటే 1% ఈ సమాజంలో నీచులు దరిద్రులు తిరుగుతున్నప్పుడు మా ఆడపడుచులు ఇలాంటి డ్రెస్సింగ్తో బయటికి వెళితే ఏమో ఏం జరుగుతుందో అని అతను ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నట్టున్నాడు కదా. ఇది వాస్తవం కాదా? నీకంటే పక్కన బౌన్సర్లు ఉంటారు, ఎటోళ్ళకి నెట్టు పారేస్తుంటారు. నువ్వు ఎలా తిరిగినా నీకు పెద్దగా ఇబ్బంది లేదనుకుంటా. మాట్లాడే ముందు కాస్త వెనక ముందు చూసుకొని మాట్లాడు, ఆలోచించి మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు? నిండుగా బట్టలు కట్టుకోండమ్మా అని చెప్తే తప్ప. 199 మంది సమర్థిస్తున్నారు. కింద కామెంట్స్లో చూసుకో, నిన్ను గురించి ఎంత దరిద్రంగా కామెంట్స్ పెడుతున్నారు. నీ వీడియో కింద చూసుకో, 199 మంది శివాజీ మాట్లాడిన దాంట్లో తప్పు లేదు, ఈవిడ మాట్లాడటం చాలా తప్పు అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక్కడే అర్థం కావడం లేదా? నువ్వు కరెక్టా అతను కరెక్టా అనేది? ఏం మాట్లాడుతున్నావు? మా ఒళ్ళు మా ఇష్టం వచ్చిన బట్టలు కట్టుకుంటావు, నీ ఒళ్ళు నువ్వు ఇష్టం అని చెప్పేసి నువ్వు ఇడ్చేసుకొని తిరుగుతానంటే ఊరుకుంటారా? న్యూసెన్స్ కేసు పెట్టి లోపలేస్తుంది గవర్నమెంట్. బుద్ధి ఉండాలి అలా మాట్లాడడానికి. నీ ఒళ్ళైనంత మాత్రం నువ్వు ఇప్పి చూపించుకోవడానికి లేదు ఇక్కడ. సమాజం అన్న తర్వాత కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, మంచి మర్యాద ఉంటుంది. అవన్నీ వదిలేసి గాలి వదిలేసి నీ ఇష్టానికి నువ్వు ఎలా పడితే అలా కట్టుకొని తిరుగుతానంటావా? ఇదేనా నువ్వు నేర్పించేది? ఇంతకుముందు పాత సినిమాల్లో జయమాలిని, జ్యోతిలక్ష్మి ఇలా కొంతమంది ఉండేవాళ్ళు కదా, క్యాబరే డ్యాన్స్ చేసేవాళ్ళు సినిమాల్లో ఒక పాటకి. వాళ్ళు కూడా సినిమాల్లో వరకు కొంచెం అలాంటి బట్టలు వేసుకున్నా కూడా బయట జనంలోకి వచ్చేటప్పుడు, అంటే సినిమా ఫంక్షన్స్ కానీ ఇలాంటి వాటికి జనంలోకి వచ్చేటప్పుడు చక్కగా నిండుగా చీర కట్టుకుని ఇంత పొడవు చేతులు ఉన్న జాకెట్లు వేసుకుని
తలనిండా పూలు పెట్టుకుని జడ వేసుకుని ఎంత సంప్రదాయబద్ధంగా వచ్చేవాళ్ళంటే అసలు వీళ్ళేనా ఆ సినిమాల్లో డ్యాన్సులు వేసేది అని అనిపించేది నాలాంటి వాళ్ళకి. అంత పద్ధతిగా ఉండేవాళ్ళు జనంలోకి వస్తే. సరే, వాళ్ళ వృత్తి అది, సినిమాలో అలాంటి బట్టలు వేసుకుని వాళ్ళు డ్యాన్స్ చేయాలి, అది వాళ్ళ వృత్తి. కానీ జనంలోకి వచ్చేటప్పుడు ఎలా ఉండాలి? ఒక సభ్యత, ఒక సంస్కారం, ఇవన్నీ మనలో ఉండాలి కదా. వాళ్ళు అలాగే ఉండేవాళ్ళు, అంత నిండుగా అంత పద్ధతిగా వచ్చేవాళ్ళు జనంలోకి. మరి ఈ దరిద్రం ఏంటండి? 3 వంతులు పైగా శరీరాన్ని చూపిస్తూ బట్టలు వేసుకుంటూ ఏమిటండి ఈ జనంలోకి వచ్చి ఈ అల్లరి, ఈ దరిద్రం మనకి? మీరే ఆలోచించండి. ఈ రోజుల్లో మంచి చెప్పడం కూడా తప్పైపోతుందండి. యథార్థవాది, లోక విరోధి అని ఇందుకే అన్నారేమో పెద్దలు. యథార్థాలు మాట్లాడకూడదు, ఉన్నవి లేనివి, లేనివి ఉన్నవి, ఇలా మాట్లాడితే కరెక్ట్. నిజాలు మాట్లాడితే నోటీసులు, కేసులు, ఇంతే కదా. ఇంకొక మాట, చివరిగా ఒక్క మాట చెప్తానమ్మా. ఈ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, నేను సరదాగా అంటున్నాను, మీరు ఏ విషయానికి ఎవరిని మాట్లాడించాలో వాళ్ళనే మాట్లాడించాలయ్యా. ఇప్పుడు బీచ్ల్లో ఎదురుగా కొడుకుని పెట్టుకుని బికినీలు వేసుకుని అవి వీడియోలు చేసి, ఏది బిడ్డ ముందు బికినీలు వేసుకొని తిరుగుతూ బీచ్ల్లో ఎంజాయ్ చేస్తూ, స్విమ్మింగ్ పూల్స్లో ఎంజాయ్ చేస్తూ ఆ వీడియోలు జనంలో వదిలి వాటి మీద డబ్బు సంపాదించుకునే ఆవిడ దగ్గరికి వెళ్ళి మీరు మూతి ముందు మైకు పెడితే ఆవిడ ఏం మాట్లాడుతుంది? మంచిగా బట్టలు కట్టుకోండి అని చెప్పేవాళ్ళని తప్పుగానే మాట్లాడుతుంది. నేను సరదాగా అంటున్నాను, మీరు ఎవరిని ఏ క్వశ్చన్ వేయాలో వాళ్ళనే వేయండి, అలాంటి వాళ్ళని కాదు. మహానటి సావిత్రి లాంటి వాళ్ళు, జమున గారు, సౌందర్య, ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు అసలు ఇలాంటి ఎక్స్పోజింగ్ ఏమీ లేకుండానే మహానటి అని పేరు తెచ్చుకున్నారు కదా సావిత్రి గారు. ఆవిడ ఒళ్ళొచ్చిన తర్వాత కూడా ఎన్ని సినిమాల్లో ఎంత చక్కగా నటించారు. మొహం కళగా ఉండాలి, అది గ్లామర్ అంటే. ఎక్స్పోజింగ్ చేస్తూ 3 వంతులు పైగా శరీర భాగాల్ని జనానికి చూపిస్తూ ఇది గ్లామర్ అనకూడదు. దీన్ని గ్లామర్ అంటారా? అసభ్యత అంటారు, గుర్తుపెట్టుకోండి, అసభ్యత. కాబట్టి శివాజీ తరపున ఏ బ్యాక్గ్రౌండు లేదు అనుకోకండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరం, నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది శివాజీ వెనకున్నారు, సుమన్ గారు వెనకున్నారు, చాగంటి గారు, నరసింహరావు గారు లాంటి వెనక మేమందరం ఉన్నాం. వాళ్ళు చెప్పిందే కరెక్ట్, వాళ్ళు చెప్పిన దాన్నే మేము సమర్థిస్తున్నాం. ఎవరన్నా ఒకళ్ళిద్దరు వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు ఉంటే నోరు మూసుకొని ఇంట్లో ఉండండి. మీ అసహ్యమైన దరిద్రమైన భావజాలాన్ని సమాజం మీద రుద్దకండి. ఆవిడెవరో ఒక సింగర్, ఆవిడ అలాగే మాట్లాడుతోంది, ఈవిడ ఇలాగే మాట్లాడుతోంది, ఈ యాంకర్. ఏమిటండి ఈ దరిద్రం మనకి? పంచె కట్టుకోవాలి మగవాడు, పంచే కట్టుకోక్కర్లేదమ్మా, ఒళ్ళు కనపడకుండా మంచి బట్టలు కట్టుకుంటే చాలు. నేనైతే కొంచెం ఆవేశంగా మాట్లాడానేమో, మన్నించండి. ఇందులో వీడియో మొత్తం పూర్తిగా విన్న తర్వాత నేను ఏం మాట్లాడాను అనేది అర్థం చేసుకుని ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి, నేను మన్నింపు కోరుతాను తప్పు అనుకుంటే. లేదంటే మీకు రిప్లై మాత్రం ఇస్తాను, సరేనా? మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇంకో నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. ఉంటాను, రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.